హాయ్ చిల్డ్రన్, నేను మీ మధు అక్కని. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ రోజు నేను మీకు ఒక కథ చెప్తా. ఒక ఫ్రిడ్జ్ లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఐస్ క్యూబ్. వీళ్ళు ముగ్గురు కూడా వన్ డే ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు వచ్చి అలా వాక్ కి వెళ్లారు. అలా వెళ్తూ ఉండగా ఎండ ఎక్కువగా ఉన్నందువల్ల ఐస్ క్యూబ్ కరిగిపోయింది పాపం. అలా ఐస్ క్యూబ్ కరిగిపోవడం చూసి ఆనియన్, గ్రీన్ చిల్లీ ఇద్దరు కూడా ఏడుస్తూ ఇంకొంచెం ముందుకు అలా వెళ్తూ ఉండగా ఒక స్విమ్మింగ్ పూల్ వచ్చింది. అక్కడ వీళ్ళిద్దరూ కూడా స్నానం చేసి బయటకు వచ్చారు. అప్పుడే స్నానం చేసి క్లీన్ గా గ్రీన్ గా ఉండడం వల్ల చిల్లీని చూసి ఒక బజ్జీ కొట్టువాడు చిల్లీని తీసుకువెళ్లి మిర్చి బజ్జీ వేసేశాడు. అప్పుడు ఆనియన్ పాపం ఏడుస్తూ కూర్చుంది. అయ్యో, ఐస్ క్యూబ్ కరిగిపోయినప్పుడు బాధపడటానికి చిల్లీ నేను ఉన్నాం, కానీ చిల్లీ పోయినప్పుడు బాధపడటానికి ఏడవడానికి నేనున్నాను. మరి నేను పోయినప్పుడు ఎవరేరుస్తారు అని ఆనియన్ బాధపడుతూ ఉండగా గాడ్ ప్రత్యక్షమై ఆనియన్ ఆనియన్ ఏడవకు అని చెప్పి ఆ ఆనియన్ కి ఒక వరం ఇచ్చాడు. ఏమని అంటే, నిన్ను ఎవరైతే కట్ చేస్తారో వాళ్లే ఏడుస్తారు అని వరం ఇచ్చాడు. అందుకే మనం ఆనియన్ ని కట్ చేసినప్పుడు మనకి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. వెన్ వి కట్ ఆనియన్ వి ఆల్ క్రై. విన్నారు కదా చిల్డ్రన్? ఇలాంటి కథలు నా దగ్గర చాలా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరో మంచి కథతో మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తా. నా కథ మీకు నచ్చినట్టయితే మీ కామెంట్స్ నాకు చెప్పండి. ఓకే, బాయ్. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోల్లెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.